నమస్తే అండి. నమస్తే సార్. జమిలీ ఎన్నికలు తొందరలో వస్తున్నాయి. నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, మీ అందరినీ అరెస్ట్ చేస్తాను, మొత్తం అందరినీ లోపలేస్తాం. జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, ఈ మొత్తం ఈ జే గ్యాంగ్ అంతా మాట్లాడుతున్న మాట ఏంటి? జగన్మోహన్ రెడ్డి అంటే ఆ జమిలా గిమిలా ఆయన చెవిలో గుబిలా ఏంటి? ఈ గుబుల గురించి మీరు ఏం చెప్తారు? ఆయన చెవిలో గుబుల గురించి సార్, ముందుగా జమిలీ ఎన్నికలు గురించి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు కేంద్ర క్యాబినెట్లో కూడా ఆమోదం పొందడం అయితే జరిగింది. క్యాబినెట్ డిస్కషన్లో ఆమోదం పొందింది. దీన్ని ఏదో బిల్లు పెట్టాలని చెప్పేసి ఈ సమావేశంలో నెక్స్ట్ వచ్చే సమావేశంలో పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. సరే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, జమిలీ వస్తే 2029 తర్వాతనే స్పష్టంగా ఒక నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఆ మాట కరెక్ట్ అని నేను చెప్తున్నానంటే, సార్ ముందుగా రాజ్యాంగ మౌలిక స్వరూపము, మీరు ఈ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడేదానికన్నా ముందు కొన్ని విషయాలు మనం స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. నాకున్న అవగాహన మేరకు కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఉంటారు కదా సార్, మేధావులు, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఏవైతే ఉంటాయో అవి కూడా నేను చదివి గతంలోటి రీసెర్చ్ చేసి చెప్తున్న మాటలు. ఇప్పుడున్నటువంటి ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగపరంగా దాదాపు 15 నుంచి 18 రాజ్యాంగ సవరణలు అవసరం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సార్, జమిలీ ఎన్నికలు అంటే నథింగ్ బట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. నిజంగా భారతదేశంలో వన్ నేషన్ వన్ ట్రెడిషన్, వన్ నేషన్ వన్ ఫుడ్, వన్ నేషన్ వన్ కల్చర్, వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఉందా సార్? లేదు. సరే, ఇప్పుడు దీనికంటే ముందు అతి ముఖ్యమైనటువంటి 2 విషయాలు చెప్తాను సార్. కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళ. ఈ కేశవానంద భారతి కేసు ఏంటంటే సార్, భారతదేశ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు ఆయన పేరు మటుకు మర్చిపోదు సార్. కేరళలో ఒక మఠంలో ఈయన పీఠాధిపతి మఠానికి, కేశవానంద భారతి గారు. ఆయన వేసినటువంటి కేసులో దాదాపు సుప్రీంకోర్టులో అప్పట్లో 1973లో 16 మంది జడ్జిలు ఉంటే 16 మందిలో 13 మందితో కూడిపోయినటువంటి బెంచ్ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు ఈ కేసుకు సంబంధించి. 7 మంది ఒకవైపు, 6 మంది ఒక తీర్పు. అంటే 7 మంది ఒక ఏకాభిప్రాయము, 6 మంది ఒక ఏకాభిప్రాయానికి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంటుకు కానీ, పార్లమెంటుకు శాసనాలు అంటే చట్టాలు అమెండ్మెంట్స్ చేసే అధికారం ఉంటుంది, కానీ రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉండదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. నాకు తెలిసి ఈ కేశవానంద భారతి గారి కేసులో దాదాపు 13 మందితో కూడినటువంటి బెంచ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి సార్. సరే, అటు ఉంచితే మరి ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యంలో మనం మేజర్గా చెప్పుకునేటువంటి సార్ ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ. ఇవనేటివి బేసిక్ స్ట్రక్చర్. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యంలో ఇవి బేసిక్ స్ట్రక్చరు. మరి ఇప్పుడున్నటువంటి వీళ్ళ వాదన ఏంది అంటే, కొంతమంది వాదన వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెడితే లాభాలేంటి నష్టాలేంటి. సరే, ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టు ఇప్పటికిప్పుడు వచ్చే అవకాశం ఉందా 2027లోనే 28లోనని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు, గిమిలీనో వస్తే మనమే అధికారంలోకి వస్తామని. సార్, ముందుగా దీనివల్ల లాభాలేంది నష్టాలేంది, ఏ టైంలోకి రావచ్చు సార్? లాభాలు ఏమంటున్నారంటే ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏమి ఇచ్చిందంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది ప్రభుత్వానికి అని చెప్పి చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం యాన్యువల్ బడ్జెట్ ఎంత పెడుతున్నారు సార్ సంవత్సరానికి? 48 లక్షల కోట్లు నాకున్న అవగాహన మేరకు. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి బడ్జెట్ ఒక 40 లక్షల కోట్లు వేసుకోండి సార్. ఒక 20 రాష్ట్రాలంటే ఒక రాష్ట్రం తక్కువ ఉంటుంది, ఒక రాష్ట్రం ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా 29 రాష్ట్రాలకు గాను, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని అనుకుంటే 29 రాష్ట్రాలకు గాను 40 లక్షల కోట్లు వేసుకోండి సార్ సుమారుగా. మరి 48, 40 దాదాపు 88 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుతున్నటువంటి ఈ దేశంలో 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా అవుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సరే, ఒక ఎలక్షన్కి 5,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పేసి అంటున్నారు. మనం 5 వద్దు సార్, 10,000 కోట్ల రూపాయలు వేసుకుందాం, ఎందుకంటే లెక్కలు చెప్పడానికి ఈజీ అవుతుందని చెప్పేసి. 10,000 కోట్ల రూపాయలు వేసుకుంటే ఎంతమంది సార్ 2019, 2024 ఎలక్షన్లో పాల్గొన్న వారి లెక్క తీసుకుంటే మనము
97 నుంచి 100 కోట్లు, అంటే 97 అంటే 100 కోట్లు రౌండ్ ఫిగర్ వేసుకుందాం. 100 కోట్ల మందికి గాను 10,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పేసి వీళ్ళ లెక్కల ప్రకారం కోవింద్ కమిటీ సిఫార్సుల మేరకు. అప్పుడు ఈ 10,000 కోట్లు బై 100 కోట్లు వేస్తే ఎంత సార్? మనిషికి 100 రూపాయలు. ఎప్పటికి? డ్యూరింగ్ ఆఫ్ స్పాన్ ఆఫ్ 5 yearsకి. మరి 100 రూపాయలు అనుకుంటే పర్ ఇయర్ ఎంత పడ్డట్టు సార్ మనిషికి? సంవత్సరానికి 20 రూపాయలు ఒక మనిషికి పడతా ఉంది ఎలక్షన్కి. అవునా సార్? రేపు వచ్చే సంవత్సరము యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏది 1.1% జిఎస్టీ అని చెప్పేసి వచ్చే ఏప్రిల్ నుంచి ఇంత ట్రాన్సాక్షన్ జరిగితే ఫోన్పే గూగుల్ పే ద్వారా ఇంత అని చెప్పేసి. సార్ ఒకవైపు 88 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, ఒకవైపు ఇది అని చెప్పేసి అంటున్నారు. 5,000 కోట్లు ఒక లెక్క సార్ ప్రభుత్వానికి. సరే అటు ఉంచండి. రెండో పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పేదాని ప్రకారము రెవెన్యూ వ్యయం ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇబ్బంది అవుతా ఉంది, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సరే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్, మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తే సర్వీసులు ఏమైనా ఆగాయా? ఇంతవరకు ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా సర్వీసులు ఆగాయా జరిగినటువంటి ఎలక్షన్లో? ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి, చేసుకునే పనులు చేసుకుంటా ఉన్నారు, మొత్తం రైళ్లు నడుస్తున్నాయి, బస్సులు నడుస్తున్నాయి, కంపెనీలు నడుస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది, ఏమీ ఆగలేదు. ఏ పనులు అవి జరుగుతూనే ఉన్నాయి. జమిలీ ఈరోజు ఏమన్నా కొత్తనా సార్? స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 20 ఏళ్ల పాటు జమిలీనే జరిగింది, వన్ నేషన్ ఎలక్షన్. ఆ రోజు ప్రజల అభీష్టం ఎలా ఉండేది అంటే బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలనే ప్రజల అభీష్టం అలా ఉండేది. ఆ రోజు ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రోజు ఎలక్షన్స్ జరిగాయి. ఈ రోజు రాజ్యాంగంలో ఎన్ని సవరణలు చేసి ఉంటారు సార్? దాదాపు ఎన్నో సవరణలు చేసి ఉంటారు, ఎన్నో అమెండ్మెంట్స్ చేసి ఉంటారు. మరి నేటి ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎన్డీఏ పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తేవడం జరిగింది. ఇప్పుడు ఒక లెక్క చెప్పాం. గత 1 నెల 2 నెలల కిందట, అంటే నెల కూడా కాలేదు, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నిక జరగడం జరిగింది. సార్ 4 రాష్ట్రాలకి వీళ్ళు ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్ జరిపి ఉంటారు సార్? 2 రాష్ట్రాలకు ఒకసారి, 2 రాష్ట్రాలకు ఒకసారి జరగడం జరిగింది. సరే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. ఏమని అడగడం జరిగింది అంటే, సరే 4 రాష్ట్రాలకి ఒకటేసారి జరపచ్చు కదా అని చెప్పేసి అడగడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సమాధానం ఇచ్చిందంటే, we have the major problems to implement this election, అంటే సైమిల్టేనియస్లీ 4 స్టేట్స్. ఏమని చెప్పిందంటే అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉంటాయి, సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉంటాయి, లాజిస్టిక్ ఛాలెంజెస్ ఉంటాయి. సెక్యూరిటీ, పోలీస్ బలగాలు, అన్ని 4 రాష్ట్రాలలో పోలీస్ బలగాలు సమస్య, అడ్మినిస్ట్రేటివ్ ఎలా మేనేజ్ చేయాలి, ఎట్లా చేయాలి అనేది అడ్మినిస్ట్రేటివ్ సమస్య, లాజిస్టిక్స్ అంటే ఈ ఈవీఎంలు కానీ మిగతా ఏవైతే ఉంటాయో ఆ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి అది ఒక సమస్య, ఛాలెంజింగ్ అన్నారు. ఎన్ని రాష్ట్రాలకు సార్? 4 రాష్ట్రాలకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సమాధానం ఇచ్చిందంటే, మేము చేయలేము అని చెప్పింది. ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు ఒక్కసారి చూసినట్లయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి దేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అని అనుకుంటే 29 రాష్ట్రాలు ఉంటాయి. 29 వీళ్ళు ఏమంటున్నారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్లో భాగంగా పార్లమెంటుకు, రాష్ట్ర శాసనసభలకు, స్థానిక సంస్థలు అంటే ఏంటి సార్? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీ, మున్సిపాలిటీస్, కార్పొరేషన్, అన్ని కలిపి కొద్దిగా అటు ఇటు చేయాలి ఒకటేసారి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇమాజిన్ సార్, 4 రాష్ట్రాలకి మనం చేయలేనటువంటి రీసోర్సు ఇప్పటికిప్పుడు బిల్లు ఆమోదం పొందాలన్నా కూడా లోక్సభలో ఎంతమంది సభ్యుల బలం ఉండాలి సార్? లోక్సభలో 543 మంది ఉంటే వీళ్ళు పెట్టినటువంటి బిల్లు ప్రకారము దానికి 2 ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి 2/3 ఆఫ్ ద మెజారిటీ రావాలి, లోక్సభ, రాజ్యసభ. మరి రాజ్యసభలో బలం ఎంత కావాలి? 164 మంది. వీళ్ళకున్నటువంటి బలం ఎంత? 112 మంది. లోక్సభలో వీళ్ళకున్నటువంటి మెజారిటీ ఎంత రావాలి సార్? 362 మంది సభ్యుల బలం కావాలి. మరి వీళ్ళకున్నటువంటి బలం ఎంత? టీడీపీ, జేడీయూ, బీజేపీ కలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ఏదైతే ఉందో 292 ఉంది. మరి ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందినప్పటికీ ఇంకో హర్డీలు ఉంది, ఇంకో సమస్య ఉంది. 50% రాష్ట్రాలు దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలి. ఇప్పటి వరకు ఈ బిల్లుకు సంబంధించి 47 పార్టీలు అభిప్రాయాలు తెలపగా దాదాపు 30 పార్టీలు ఏకాభిప్రాయం తెలిపాయి. 17 పార్టీలు మాకు ఇది వద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేరళలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేశారు.
ఇది మాకు వద్దు, 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది ఇది చాలా చిక్కుముడులతో ముడిపడి ఉందని చెప్పేసి కూడా తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది కేరళలో. మరి ఇటువంటి సందర్భంలో రాజ్యాంగంలో 83వ ఆర్టికల్, 172వ ఆర్టికల్, మరి 1 నేషన్ 1 ఎలక్షన్ తెలిస్తే రేపొద్దున దీంట్లో చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి సార్. నేను ఎందుకు అంటున్నానంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారము 1 నేషన్ 1 ఎలక్షన్ జరిగితే రేపొద్దున 2 ఏళ్లకు నో కాన్ఫిడెంట్ మోషన్ అని వస్తుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఈ నో కాన్ఫిడెంట్ మోషన్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే రాజ్యాంగ విరుద్ధంగా ఆ ప్రభుత్వం ఏదైతే ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రవర్తిస్తే ప్రజల యొక్క అభిప్రాయాలను తెలపడం కోసము, ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడి ఉంటారు కదా సార్, వీళ్ళంతా ఏకమయ్యి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడతారు. వాట్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 356? మరి రాజ్యాంగంలో ఆర్టికల్ 356 యొక్క ప్రొవిజన్ వల్ల ఉపయోగం ఏంటి సార్? మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 కింద పనిచేస్తూ ఉంది. సరే, అది కూడా అటు ఉంచితే మరి 2 ఏళ్లకు గవర్నమెంట్ పడిపోయింది సార్. పడిపోతే మళ్ళీ అప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మళ్ళీ ఎన్నికలు జరిపేసి మిగిలిన 3 years ఏదైతే ఉంది కదా, ఆ 3 years వచ్చినటువంటి టెన్యూర్ 3 yearsకి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఒక్కసారి జరిగే ఎలక్షన్ 2 సార్లు చేసుకోవడం, అది బర్డన్ కాదా సార్? మళ్ళీ డబల్ ఖర్చు కాదా? సరే, అది కూడా వద్దు. సరే, హంగులో కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. రేపు 2 ఏళ్లకు 3 ఏళ్లకో భేదాభిప్రాయాలు వచ్చేసి గవర్నమెంట్ యొక్క సంఖ్యాబలం తగ్గి గవర్నమెంట్ పడిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి సార్? సరే, ఇంకో వీళ్ళు కోవింద్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఏం చెప్తున్నారంటే 2 ఏళ్ళలో ప్రభుత్వం కూలిపోతే మిగతా 3 ఏళ్ళు గవర్నర్ పరిపాలన చేస్తాడు అని చెప్పేసి అంటున్నారు. అది నిజంగా ప్రజలు ఒప్పుకుంటారా సార్? ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రజలు ఎవరికి ఓటేశారు సార్? డైరెక్ట్ ప్రజాప్రతినిధులకు వేస్తున్నారు. వాట్ ఈస్ ద అంటే ఇక్కడ పార్టీలు పెట్టి ఇంత పెద్ద రాజ్యాంగ వ్యవస్థలు, పార్టీలు, ఎలక్షన్, ఎలక్టోరల్ బాండ్స్, ఇంత వ్యవస్థ పెట్టుకొని గవర్నర్ పరిపాలించడానికి మనం ఎందుకు చేసుకోవాలి ఇంత వ్యవస్థ? మరి ఎన్టీ రామారావు గారి టైంలో గవర్నర్ యొక్క వ్యవస్థనే రద్దు చేయడం జరిగింది. మరి దాని పరిస్థితి ఏంది? రేపొద్దున దాని గురించి చట్టాలు తేవాలని చెప్పేసి బలమైన మెజార్టీ ఉన్నటువంటి ప్రభుత్వాలు గవర్నర్ వ్యవస్థ రద్దు చేస్తే పరిస్థితి ఏంది? అది ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఇంకొక కండిషన్ ఉంది సార్. 2014లో ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రి అభ్యర్థి, మనం ప్రధానమంత్రిగా కదా సార్ ఓటేసేది ప్రజలు, ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ ఏదైనా, అంటే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంఖ్యాబలాన్ని బట్టి ప్రధానమంత్రి ఎన్నుకోబడతారు. మరి ప్రధానమంత్రిని చూసి ఓటేస్తారు, రాష్ట్రపతిని చూసి ఓటేరు కదా సార్. రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుండేది? మరి వీళ్ళు ఏమంటున్నారు, 2014లో రాష్ట్రపతి ఎవరున్నారు సార్? ప్రణబ్ ముఖర్జీ గారు. మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. రీసెంట్ గా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు పార్లమెంటుకు బీజేపీకి సంఖ్యాబలం ఎక్కువ వచ్చింది. అంటే ప్రజల యొక్క అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు సబబు? నేను చెప్తున్న మాటలు ఇవి సార్. నేనేం చెప్తున్నానంటే కోవింద్ కమిటీ సిఫార్సులు అంటే వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు దానికి అనుగుణంగా కష్టతర సాధ్యము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూడా 2029 తర్వాతనే ఏదైనా అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది రాజ్యాంగ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు, ఒకవేళ జమిలీ ఎన్నికల చట్టం ఏదైతే బిల్లు ఉందో అది ఆమోదింపబడితే ఫస్ట్ లోక్సభ సమావేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2024లో ఎలక్షన్లు జరిగాయి, ఫస్ట్ లోక్సభ సమావేశం తర్వాత రాష్ట్రపతి గారు అపాయింట్ డే అని చెప్పేసి ప్రకటించాల్సి ఉంటుంది ఒక చట్టానికి సంబంధించి 1 నేషన్ 1 ఎలక్షన్. మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ సమావేశం అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ 2029 రావాలి. 2029 మళ్ళా ఫస్ట్ లోక్సభ సమావేశం తర్వాత రాష్ట్రపతి అపాయింట్ అని చెప్పేసి అనౌన్స్ చేయాలి. దాని తర్వాత 2034 ఎలక్షన్లకు జమిలీ ఎన్నికలు అనేవి వస్తాయి. మరి ఇప్పుడు ఎలా సార్? ఎలా సాధ్యం? ఏ ప్రకారంగా చూసుకున్నా, అటు రాజ్యాంగ పరంగా చూసుకున్నా, ఇటు చూసుకున్నా భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేసే హక్కు పార్లమెంటు కూడా లేదు. సుప్రీంకోర్టు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాత ఎప్పుడో చెప్పడం జరిగింది, రాయడము జరిగింది. మరి ఎట్లా సార్? ఇన్ని ఉన్నాయి ప్రొవిజన్స్, ఇవన్నీ ఎన్ని సవరణలు అవసరము, ఏంది ఇది ఏమి తెలియకోకుండా ఉన్న జమిలీ ఎన్నికలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, కొంతమంది కేసీఆర్ గారు లాంటి సీనియర్ నాయకులు కూడా అంటే ఆరోపణ వాదన చేయడం అనేది వస్తున్నాయని చెప్పేసి ప్రజల్లో ఒక రేకెత్తించడం అనేది అదొక, నేనైతే చెప్తున్నాను సార్, రాజ్యాంగ పరంగా ఇవి జరగని పనులు ఇప్పట్లో కాదనేది అయితే నాకున్న అవగాహన మేరకు అయితే జగన్మోహన్ రెడ్డి తన వెంట ఎవరు నిలబడట్లేదు, మొత్తం పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారని వాళ్ళని కాపాడుకోవడానికి జమిలీ కథలు మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి.
సార్ దేశంలో ఎవరు నేను మాట్లాడారు అందుకే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో జమిలీని 3 ఏళ్లలో వస్తా ఉంది, వస్తే మనమే వస్తున్నామని చెప్పేసి. జమిలీ ఇప్పట్లో రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2034లోనే జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ముందుగానే వచ్చిన 2029 తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అన్ని కనుక్కొని రాజ్యాంగ నిపుణుల చేత ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే. కాబట్టి ప్రజలు కార్యకర్తలు ఎవరైనా ఇంకా భ్రమలోనే ఉన్నారు అని అంటే అది వాళ్ళ అజ్ఞానమే తప్ప మూర్ఖత్వం తప్ప ఇంకోటేమి కాదు సార్. ఓకే అండి, జమిలీ ఎన్నికల గురించి మా ప్రేక్షకులకి సరైన సమాచారం అందించారండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.